హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి మొన్న పిత్రమావాస్య నాడు తీసిన వీడియో అనమాట. సో, నేనైతే ఆ రోజు ఎన్ని రకాల వంటలు చేశాను, ఇంకా మా దాంట్లో పూజ ఏ విధంగా ఉంటది అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే పెడుతున్నానండి. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో, అలానే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్‌తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తదనమాట. సో, ఈ వీడియో అనేది ఇంకొంతమందికైతే రీచ్ అవ్వడం కూడా జరుగుతుందండి. అయితే నేనైతే ఫస్ట్ అయితే ఆ రోజు అమావాస్య కదండి, చాలా పనులు ఉంటాయన్నమాట. సో, అందుకే నేనైతే కొంచెం తొందరగానే లేచానండి. సో, లేచిన వెంటనే ఇంకా బయట ఊడ్చుకున్నానమాట. సో, ఊడ్చేసి ఇంకా బయట మొత్తం లోపల నుంచి బయట వరకు అయితే ఇంకా వాటర్తో అయితే మంచి కడిగేసుకున్నాను అనమాట. సో, అమావాస్య వస్తే నేనైతే ఇంటి ముందు ముగ్గు అయితే వెయ్యనండి. సో, ఎందుకంటే ఆ రోజు వెయ్యొద్దని చెప్పేసి ఈ మధ్యనే తెలుసుకున్నాను కాబట్టి నేను అప్పటి నుంచి అయితే అమావాస్య నాడైతే ముగ్గులు అనేది వేయనన్నమాట. ఇంకా లోపలికి వచ్చేసి ఇల్లంతా ఊడ్చేసి మంచిగా మోపైతే పెట్టుకున్నానండి. ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా కడిగేసి ఇంకా స్నానంకి అయితే వెళ్ళిపోయానన్నమాట. సో, ఈ మొత్తం నైవేద్యాలు చేసేటప్పుడు ఏంటంటే మనం స్నానం చేసిన తర్వాతనే వంట స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంకా నేను స్టవ్ క్లీనింగ్ కానీ గిన్నెలు మొత్తం కడగడం కానీ అవన్నీ చేసేసిన తర్వాతనే ఇంకా స్నానం అయితే చేసేసుకున్నానండి. సో, ఇంకా తర్వాత వచ్చిన తర్వాత ఇంకా నేనైతే పూజ చేసేసుకున్న తర్వాత వంటలు అనేది స్టార్ట్ చేశానన్నమాట. సో, ఇంకా వంటలైతే నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే నేను స్టవ్ పైన అన్నము అలానే పప్పు అయితే పెట్టేశానండి, సాంబార్ కోసం అని చెప్పేసి. సో, ఆ రెండు అయితే అవుతున్నాయి. ఆలోపు నేనైతే గోధుమ పిండి అయితే చపాతీల కోసం అయితే నానబెట్టేశానండి. ఇంకా అలానే కొన్ని మిర్చి బజ్జీలు, ఆలు బజ్జీలు వేద్దామని చెప్పేసి శనగపిండి కూడా నానబెట్టి అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో, నాకు ఇక్కడ కొన్ని వంటలు అయ్యేలోపు నాకు పిండి అయితే మంచిగా నానిపోతుందండి. సో, మంచిగా వేసుకోవచ్చు అనమాట. తర్వాత లాస్ట్లో అయితే ఇంకా నేనైతే కొంచెం సప్పటి పప్పు చేద్దామని చెప్పేసి ఇది కూడా పెసరపప్పుతో చేస్తానండి. సో, మా అత్తమ్మ వాళ్ళు ఎలా అయితే చేశారో ఇంతకుముందు వాళ్ళు, సో, అదే ప్రాసెస్లో అయితే నేను చేస్తూ ఉంటానండి. సో, అందుకే నా పెళ్ళైనప్పటి నుంచి మా అత్తమ్మని అడిగి ఇంకా వాళ్ళు ఎలా చేసేవాళ్ళో ఆ విధంగానే నేనైతే చేస్తూ ఉంటాను అనమాట. సో, సాంబార్ కూడా ఉంటుంది, దీంట్లో సప్పటి పప్పు కూడా ఉంటుందండి మా దగ్గర అయితే. సో, ఏంటంటే దాంట్లో ఓన్లీ పసుపు కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా చేసేస్తా అనమాట. సో, దాంట్లో ఉప్పు కానీ కారం కానీ ఏది ఉండదండి. సో, సప్పటి పప్పు అయితే చేసి అయితే పక్కన పెట్టేస్తా అనమాట. ఇంకొచ్చేసి స్వీట్ అన్నం అంటే ఏదో ఒకటి స్వీట్ కూడా చేయాలి కాబట్టి ఖచ్చితంగా నేనైతే బెల్లం అన్నమే చేస్తూ ఉంటానండి ఎప్పుడైనా సరే. ఇంకా బెల్లం అన్నం అయితే అన్నం అనేది కుక్కర్లో తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఇంకా కుక్కర్లో ఉడికిపోయిన తర్వాత దాంట్లో కొంచెం పాలు బెల్లం వేసేసి అయితే ఇంకా పెట్టేశానండి. ఆలోపు కొంచెం టీ తాగుదామని చెప్పేసి నేనైతే టీ పెట్టేశాను అనమాట. ఆ రోజైతే మేము ఏం తినమండి. సో, పెద్దవాళ్ళకు ప్రసాదం పెట్టాలి కాబట్టి వాళ్ళకు పెట్టిన తర్వాతనే మనం తినాలి కాబట్టి ఇంకా మా పిల్లలు కూడా అసలు ఏం తినరండి ఆ రోజైతే. సో, ఎలాగో వంటలు అవుతూ ఉంటాయి కాబట్టి ఇంకా ఆలోపు పిల్లలైతే ఆడుకుంటూ ఉంటారు, స్నానాలు చేస్తూ ఇంకా బయట కొంచెం అలా తిరిగేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళకైతే తినాలనిపించదండి. ఇంకా నేను మా వారు మా అత్తమ్మ కూడా తినదనమాట. సో, వాళ్ళకి పెట్టిన తర్వాతనే మేము తింటామండి. సో, అది నైట్ అన్నం ఉన్నా సరే ఏది ముట్టుకోమన్నమాట. సో, వాళ్ళకి పెట్టిన తర్వాతనే తినాలన్నమాట. సో, అయితే నేను ఇంకా వంటలైతే ఆల్రెడీ మొత్తం చేసేసానండి. ఇంకా మా ఆయన అయితే కొన్ని వెజిటేబుల్స్ అనేది కట్ చేసి ఇచ్చేసాడనమాట. సో, 7 రకాలు లేకపోతే అన్ని కలగూరలు అయితే వేసి కలిపి చేస్తూ ఉంటారు కదా. సో, అది కూడా నేనైతే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే చేసేసానండి. సో, ఇంకా కాలు నొప్పులు అయితే ఫుల్ వస్తున్నాయి అనమాట. ఇన్ని వంటలు అయితే చేసేసాను కదా నిలబడే. ఇంకా మంచిగా కూర్చొని చపాతీలు అలానే కొన్ని పాపళ్ళు తర్వాత బజ్జీలు అయితే వేద్దామని చెప్పేసి ఇంకా స్టవ్ అయితే కింద పెట్టేసుకొని కూర్చున్నానండి. సో, కాలు నొప్పులు అయితే ఫుల్ వస్తున్నాయి అనమాట. అంతసేపు నిలబడి చేయాలంటే అసలు మామూలు విషయం కాదండి. ఇంకా అందులోనూ ఈ చపాతీలు బజ్జీలు వేసుకుంటూ కూర్చుంటే చాలాసేపు అయితే పడుతుందన్నమాట. ఇంకా పెద్దవాళ్ళు అయితే మధ్యాహ్నం టైంలోనే వస్తారు ఇంటికి అనేసి ఒక నమ్మకం అనమాట. సో, మధ్యాహ్నం టైంలోనే వాళ్ళకు
ఇలా వండి పెడదామని చెప్పేసి నేను ఆ టైం వరకు అయితే నెమ్మదిగా చేస్తూ ఉన్నానండి. ఇక్కడ తొందరగా వంట చేసేసి వాళ్ళకి తొందరగా నైవేద్యం పెట్టేసిన తర్వాత మనం తినేద్దాం అన్నట్టయితే ఏం హడావిడి అయితే చేయొద్దండి. సో మధ్యాహ్నం 12 తర్వాత వాళ్ళు వచ్చి తింటారు అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కాబట్టి ఆ టైం వరకు అయితే నేను ఇంకా చేస్తూ ఉన్నానన్నమాట. సో ఇంకా వంటలు కూడా కరెక్ట్ 11-12 వరకు అయితే అయిపోతుందండి. సో ఇంకా నేనైతే ఆల్రెడీ చపాతీలు కూడా చేసేసానమాట. సో కొన్ని పాపళ్ళు కూడా వేద్దామని చెప్పేసి పాపళ్ళు కూడా వేయిస్తున్నానండి. ఆ తర్వాత ఇంకా మిగిలింది ఒక్కటే అనమాట. సో కొన్ని మిర్చి బజ్జీలు, కొన్ని ఆలు బజ్జీలు అయితే ఎవ్రీ ఇయర్ అయితే నేను ఒక 2 రకాల పిండి వంటలు అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో మిర్చి బజ్జీలు, ఆలు బజ్జీలు ఖచ్చితంగా ఉంటుందండి. సో ఇలా అవి కూడా ఇంకా చేసేసానమాట. సో అవన్నీ అయిన తర్వాత పూజ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తామండి. ఇంకా ఇవన్నీ వంటలు అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ తీసుకెళ్ళి హాల్లో అయితే పెట్టేస్తానండి. సో మా పిల్లలు కానీ మేము కానీ అసలు ముట్టుకోమన్నమాట. అంటే తినకుండా చేస్తాం కాబట్టి ఫస్ట్ వాళ్ళకి పెట్టిన తర్వాతనే మనం తినాలి కాబట్టి ఇంకా అన్నీ తీసుకెళ్ళి అక్కడైతే పెట్టేస్తా అండి. సో పెట్టిన తర్వాత ఇంకా చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఈరోజు వచ్చేసి ఆలు బజ్జీలు, మిర్చి బజ్జీలు, అలానే కొన్ని పాపడ్లు, ఆ తర్వాత వైట్ రైస్, ఇంకొచ్చేసి సాంబారు, పప్పుచారు అయితే చేశానండి. సో తర్వాత ఇంకా అన్ని మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే చేశానన్నమాట. ఆ తర్వాత కొన్ని చపాతీలు, ఇంకొచ్చేసి సప్పటి పప్పు అనమాట. అందులోకి లాస్ట్లోకి అయితే ఖచ్చితంగా పెరుగు కూడా పెట్టాలి కాబట్టి పెరుగు, ఇంకా బెల్లం అన్నం అనేది చేశానండి. సో ఇన్ని వంటలు అయితే ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటానండి. సో మనము సంవత్సరంలో ఒక్కసారి పెద్దవాళ్ళకి అన్నం వండి పెడతాం కాబట్టి వాళ్ళు తినే ప్రతి ఒక్కటైతే నేను ఇలా వండి పెడుతూ ఉంటానండి. సో మా దాంట్లో అయితే నాన్ వెజ్ అస్సలు ఉండదన్నమాట. సో కొంతమంది అయితే నాన్ వెజ్ రెసిపీలు చేసి పెడుతూ ఉంటారండి, కానీ మా దాంట్లో అయితే అలా ఉండదండి. సో వెజిటేబుల్ మనం ఎన్ని రకాలుగా చేసి పెడితే అంత మంచిదన్నమాట. సో నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తూ ఉంటానండి. సో ఇన్ని రకాలైతే ఉంటాయన్నమాట మా సైడ్ అయితే. ఇంకా ఇవన్నీ వంటలన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేమైతే పూజ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసామండి. సో మా సైడ్ ఎట్లుంటుందంటే ఫస్ట్ అయితే ఇలా పెద్దవాళ్ళ కాళ్ళు అయితే ఇలా వేసుకుంటామండి. సో ఇంకా వాటిలోకి అయితే ఒక్కొక్క చెంబు నిండా నీళ్ళు, పువ్వులు, అలానే దోసకాయలు అనేది పెడుతూ ఉంటామన్నమాట. సో పెద్దవాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు ఇంకా వాళ్ళతో పాటు వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదండి. సో వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారో మేము అలా చేస్తూ ఉంటామన్నమాట. సో కాళ్ళు అయితే లోపలికి వచ్చే విధంగా మార్నింగ్ వేసుకుంటాము. ఇంకా ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళేటట్టు అటు సైడ్ తిప్పి ఇంకా రివర్స్లో వేసుకుంటామండి. సో ఇంకా మా నాన్న వాళ్ళ సైడ్ అయితే మంచిగా గంగకు వెళ్ళి స్నానం చేసేసి అక్కడ నీళ్ళు తీసుకొచ్చి ఆ చెంబులు అనేది అక్కడ పెడుతూ ఉంటారండి. ఇంకా మా వాళ్ళైతే ఇంకా వెళ్ళలేదు కాబట్టి మేము బోర్ వాటర్ ఉంటాయి కదండి, సో అవి నింపి అయితే పెట్టేస్తామన్నమాట. ఇంకా పూజ అయితే ఇలా చేసుకుంటామండి. మేమైతే ఒకటి సపరేట్గా ఇంకా ఆవు కోసం తీసి పెడతామన్నమాట. కొంతమంది అయితే కాకికి వేస్తూ ఉంటారు కదండి. సో మా దాంట్లో అయితే కాకికి వేసే ప్రాసెస్ ఉండదన్నమాట. సో మేమైతే ఆవుకి తినిపిస్తూ ఉంటామండి పెత్తరామాస్య నాడు. అయితే ఒక ప్లేట్లో ఆవు కోసం, ఇంకో ప్లేట్లో ఇంకా పెద్దవాళ్ళ కోసం అనేది తీసి ఇంకా మేమైతే అలా వాళ్ళకైతే ఇంకా నైవేద్యం పెట్టేస్తామండి. సో పూజ ఆ విధంగా చేసేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే కొంతమంది ఫోటోలు పెట్టి పూజ చేస్తారండి, కొంతమంది పెట్టకుండా కూడా అలా నైవేద్యం ఇచ్చేస్తూ ఉంటారనమాట. సో ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారండి. ఇంకా మా దగ్గర అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకైతే కూర్చోబెట్టి నేనైతే అన్నం పెట్టేశానండి. సో వాళ్ళైతే తింటున్నారు. ఇంకా మా అభి ఫ్రెండ్ కూడా వచ్చాడు కాబట్టి తను, మా అత్తమ్మ, మేమందరం కలిసి అయితే తినేసామండి. సో ఇలా ఉంటుంది.